టెకీ రాధా గాయత్రి కేసులో భర్త శ్రీచరణ్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. శ్రీచరణ్ను ఇప్పటికే డెహ్రాడూన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిఎస్పీ జీసీ పంత్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. రాధా గాయత్రిని భర్తే అత్యంత దారుణంగా హత్య చేశాడు అంటూ తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిన విషయం మనకు తెలిసిందే. శ్రీచరణ్ స్టేట్మెంట్స్ అబద్ధం అంటూ కూడా గాయత్రి పేరెంట్స్ ఆరోపిస్తూ వస్తున్నారు. జూన్ 14-16 మధ్య అసలు ఏం జరిగింది అనేదే చాలా పెద్ద మిస్టరీగా మారింది. తల్లిదండ్రులు రాకుండానే ఆసుపత్రికి ఎందుకు తరలించారు, ఆ రాత్రి ఇద్దరి మధ్య గొడవలు జరిగాయా అనే కోణంలో కూడా ఇప్పుడు విచారణ జరుగుతుంది. మనందరికీ తెలిసిందే, రాధా గాయత్రిని చాలా రోజుల నుంచి శ్రీచరణ్ ఇబ్బంది పెడుతున్నాడని, అనుమానంతో వేధిస్తున్నాడని, తన ల్యాప్టాప్ బ్యాగ్లో ఒక జీపీఎస్ ట్రాకర్ కూడా పెట్టాడు అని చెప్పి రాధా గాయత్రి ఫ్రెండ్స్ అలాగే పేరెంట్స్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అసలు ఇద్దరి మధ్యలో ఏం జరిగింది అనేదే డీటెయిల్స్ మనకు తెలియాల్సి ఉంది. సో అసలు ఇప్పుడు విచారణ ఎంతవరకు వచ్చింది, పేరెంట్స్ కండిషన్ ఏంటి, అలాగే రాధా గాయత్రి తండ్రి ఆర్మీలో కూడా పనిచేశారు కాబట్టి, డిఫెన్స్లో పనిచేశారు కాబట్టి ఆయన అటువైపు నుంచి కూడా పుష్ చేస్తున్నట్లు కనపడుతుంది ఈ విచారణకు సంబంధించి. సో అసలు ఏం జరిగిందనేది తెలుసుకుందాం. రామచంద్రరావు మనతో జాయిన్ అవుతున్నారు. రాధా గాయత్రి మదర్ కూడా మా ప్రతినిధి రామచంద్రరావుతో పాటు ఉన్నారు. ఇప్పుడు నేను లైవ్లో వారితో మాట్లాడించబోతున్నాను, ప్రయత్నం చేస్తాను. రామచంద్రరావు, ప్రజెంట్ అసలు విచారణ ఎంతవరకు వచ్చింది? శ్రీచరణ్ని ఇన్ని రోజులు అదుపులోకి తీసుకోకుండా ఇప్పుడు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు? విచారణలో ఏమైనా డీటెయిల్స్ బయటపడ్డాయా? నందు, ఇంకా విచారణలో ఏం జరుగుతుంది అన్న విషయం ఇంకా స్పష్టత లేదు. అయితే సంఘటన జరిగింది 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత. అయితే బయట ప్రపంచానికి కావచ్చు, వారి కుటుంబ సభ్యులకు 15వ తేదీన వచ్చింది. అయితే ఆ రోజు వరకు కూడా వారికి ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు. అయితే 16వ తేదీన నుంచి జరిగిన పరిణామాల నేపథ్యాన వారి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఈ శ్రీచరణ్ ఎవరైతే రాధా గాయత్రి భర్త వ్యవహారం, గతంలో ట్రాకర్ పెట్టడం, భార్యను పలు సందర్భాల్లో అనుమానించడం, ఒక నిఘా ఒక మాదిరిగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా తర్వాత వారికి గుర్తుకు వచ్చిన పరిస్థితి. అట్లాగే చనిపోయిన తర్వాత సహజంగా పోస్ట్ మార్టం ప్రక్రియలో ఇరు కుటుంబ సభ్యుల్ని ఎవరైతే చనిపోతారో వారు ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులు ఆ శరీర భాగాన్ని చూడడం, అట్లాగే అయిన తర్వాతే పంచనామా ప్రక్రియ, ఆ తర్వాత పోస్ట్ మార్టం జరగాలి. కానీ వీరు విశాఖపట్నం నుంచి కేవలం ఉదయం తెలిసిన వెంటనే సాయంత్రానికి చేరుకున్నారు. అయినప్పుడు కూడా వారిని ఆ ముస్సోరీలో ఏదైతే ఘటనా స్థలానికి చేరకుండానే పోస్ట్ మార్టం డెహ్రాడూన్ లో జరిగింది. ఆ డెహ్రాడూన్ లో ఆ గదిలో ఉన్నట్టు బాడీని చూపించి అక్కడతో ఆ ప్రక్రియ ముగించినట్టు చెప్పి ఆ శరీరాన్ని మృతదేహాన్ని విశాఖపట్నం తీసుకొచ్చారు. అక్కడ నుంచి విజయనగరం జిల్లా జామ మండలం మామిడిపల్లి తీసుకెళ్లి అంత్యక్రియల ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత నుంచే నందు పలు అంశాలు, అంటే వాస్తవానికి అతను చెప్పిన అంశాలు బట్టి వారి కుటుంబ సభ్యులకు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ప్రధానంగా ఋషికేశ్, హరిద్వార్ వెళ్తామని చెప్పారు, కానీ ముస్సోరి వెళ్తామని చెప్పలేదు. అలాగే అతను అర్ధరాత్రి ఓ ఫోటో కూడా పంపారు. అది ఎప్పుడు కూడా అన్యాచురల్ ఫోటో, ఎప్పుడు కూడా అట్లాంటి ఫోటో కూడా పంపే పరిస్థితి లేదు. అలాగే అతని తల్లిదండ్రులతో మాట్లాడించేసి ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలు వ్యక్తమైన కోణంలోనే మీరు వారిని నిలదీసే ప్రయత్నం చేస్తే అతను సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఇది మరింత బలంగా అనుమానాలకి బలం చేకూర్చిన పరిస్థితి ఉంది నందు. అయితే 12 రోజుల ప్రక్రియలో భాగంగా వారి సింహాచలంలో ఉంటూ వచ్చారు తల్లిదండ్రులు. ఎవరైతే శ్రీచరణ్ అలాగే తల్లిదండ్రులు కూడా ఉంటూ వచ్చారు. అయితే ఒకవైపు తల్లిదండ్రుల నుంచి అలాగే సమాజం నుంచి కూడా కొంత ఒత్తిడి వస్తున్న నేపథ్యాన అతను తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆఖరి రోజు వరకు ఉంటానని చెప్పి 5వ రోజు నుంచే అతను కనిపించకుండా వెళ్ళాడు. ఈ రోజు చూసుకుంటే అంటే దాదాపుగా 21వ తేదీ నుంచి అతను కనిపించుకోపోయాడు. ఈ రోజు చూసుకుంటే మళ్ళీ ఒక రకంగా పోలీసుల ఒత్తిడి, ఇప్పటికే నోటీసులు పంపించారు ముస్సోరి పోలీసులు. అయినప్పుడు కూడా ఇప్పుడు మేజిస్ట్రేట్ దర్యాప్తు కూడా ప్రారంభించారు. మేజిస్ట్రేట్ దర్యాప్తులో భాగంగా 17వ తేదీన ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పడంతో బహుశా తల్లిదండ్రుల మీద, సోదరు మీద ఒత్తిడి పెరగడంతో తప్పని పరిస్థితిలో అతను పోలీసులకు పట్టుబడే అవకాశాలు ఉంటాయి. దీనిపై ఇంకా మనం ఎస్ఎస్పీ ఎవరైతే సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ముస్సోరిని మనం కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఉదయమే దానికి సంబంధించి అతను అదుపులో తీసుకున్న నేపథ్యంలో మనకి కొంతసేపు తర్వాత ఏ రకంగా దర్యాప్తులో అంశాలు బయటపడ్డాయన్న విషయం తెలిసే అవకాశం ఉన్నందు. అయితే మనం అన్ఎక్స్పెక్టెడ్ గా ఈరోజు ఇప్పుడు రాధా గాయత్రి తల్లి సత్యవతి అలాగే తండ్రి సుధాకర్ గారి దగ్గర ఉన్నాం. వీరు విశాఖలోని
పెందుర్తి ప్రాంతంలో చిన్నముషిడివాడ అనే ప్రాంతంలో ఉంటారు. ఆమెతో కొన్ని అంశాలు మీరు మాట్లాడవచ్చు. సత్యవతి గారు మనతో అందుబాటులో ఉన్నారు, రాధా గాయత్రి మదర్. అలాగే తన తండ్రి కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది, రాధా గాయత్రి తండ్రి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. సత్యవతి గారు నమస్తే అమ్మా. నమస్తే అండి. అమ్మా, ఇప్పుడు ఏం జరుగుతుంది? శ్రీచరణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని మేము వింటున్నాం. చాలా రోజుల నుంచి శ్రీచరణే మీ పాప ప్రాణాలు తీశాడు అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అన్ని రకాలుగా మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు ఈ కేసుకు సంబంధించి. అసలు మీకు తెలిసి ఈ కేసులో ఇప్పుడు ఏం జరుగుతుంది లీగల్గా? లీగల్గా అంటే మేము నిన్న నైటే వచ్చామండి డెహ్రాడూన్ నుంచి. ఓకే. మార్నింగ్ మేము న్యూస్ లో చూసాము శ్రీచరణ్ అరెస్ట్ అని. నేను చూసేసరికి తెలిసింది, మాకు చూసిన వాళ్ళందరూ చెప్పారు. అయితే అరెస్ట్ అవ్వడం అన్నది నిజమే, కాకపోతే అరెస్ట్ ఆగిపోయింది కాదు కదండి. ఇది అదే కాదు కదా, ఒకటే న్యాయం కాదు కదా. వాడు ఏది ఇంకా ఏది లేక అరెస్ట్కి వచ్చాడు కదా, ఇంకా ఎటువంటిది లేక వాడు దొరికాడు పోలీసులకి, అంతే చెప్పుకోవడం మేము. అమ్మ, ఇప్పుడు ఈ కేసులో మీ పాప ప్రాణాలు కోల్పోయింది అని మీకు తెలిసినప్పటి నుంచి, అంటే ఈ కేసు విచారణ మొదలైనప్పటి నుంచి కూడా మీరు ఇవే ఆరోపణలు చేస్తున్నారు, శ్రీచరణే చేశాడు ఇలా అని. మీకు అంత నమ్మకంగా ఎలా తెలుసు? అంటే తెలుసా, మీ అనుమానమా శ్రీచరణే చేశాడు అని చెప్పి? అంత నమ్మకంగా ఎలా తెలుసు అంటే 6 నెలలు అయిందండి పెళ్ళయి. 6 నెలల నుంచి మరి తెలుసుకోవాల్సినవన్నీ మేము తెలుసుకుంటున్నాము. ఆ అబ్బాయి ఎక్కడికక్కడ దొరుకుతున్నాడు మాకు. మరి ఇంకా నమ్మకము అనేది ఇంకా దాని మీద ఆధారపడిందండి. ఒక అమ్మాయి బాధపడుతూ మనకు చెప్పినప్పుడు నమ్ముతాం కదండి. మన కళ్ళ ముందే జరుగుతున్నాయి. కళ్ళ ముందే వాళ్ళ నాన్నగారు అమ్మాయి కారులో వెళ్తే అమ్మాయితో చాలా గట్టిగా మాట్లాడటం, ఈ పక్కన ఎవరు కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, వీడియో కాల్ చేసి చూపించడం, ఇలాంటి హెరాస్మెంట్ అన్ని చేస్తుండేవాడు. చాలాసార్లు విన్నామమ్మా. ఇప్పుడు సత్యవతి గారు, మేము చాలాసార్లు, అంటే మీరు చేసిన ఆరోపణలే మేము వింటూ వస్తున్నాం. శ్రీచరణ్ ఇలా అనుమానించేవాడు, వీడియో కాల్ చేసేవాడు, జీపీఎస్ ట్రాకర్ పెట్టాడు అని ఇలా చాలా వింటూ వస్తున్నాం. అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగిందనేది చెప్పగలుగుతారా? అంటే అతను మీ పాపని అంత దారుణంగా హింసిస్తున్నాడు అనడానికి మాకేమన్నా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? కొన్ని ఇన్సిడెంట్స్ ఏమన్నా చెప్పగలుగుతారా? కొన్ని ఇన్సిడెంట్లు అంటే అమ్మాయి బాధపడుతూ చెప్తూ ఉండేది. అదే అండి, ఇంక అంతకన్నా మా దగ్గర ఏముంటాయండి. అంటే ఆడపిల్లని ఇచ్చిన తల్లిదండ్రులు ఇంకా అంతకన్నా ఏం కోరుకుంటారో, పాప సంతోషంగా ఉందా లేదా అని మనం తెలుసుకుంటాం. అమ్మాయి ఎప్పటికప్పుడు బాధపడి చెప్తూ ఉంటే అదే బాధ, ఇంకా అంతకన్నా ఏముంటుంది. మీ పాప ఇలా అనుమానం, ఇదే అనుమానం అంతే, ఇంకేమీ చెప్పేది కదా. అసలు అనుమానం పడుతున్నాడు, నన్ను ఏదో లాగా మాట్లాడుతుంటాడు. ఉంటాడు. అదే నువ్వు ఎక్కడ వెళ్ళావు, ఏం చేస్తున్నావు, ఎందుకు లిప్టిక్ రాసుకున్నావు, ఇలా ఏదో తెలియని ఒక శాడిస్ట్ అనమాట. అది శాడిస్ట్ అంటే మరి దాంట్లో ఎన్నో రకాలు ఉంటాయి. అన్ని రకాలు. మరి అమ్మాయితో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అన్ని రకాలుగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ ఆడపిల్ల ఏం చెప్పుకుంటుందండి, కొన్ని చెప్తుంది, కొన్ని చెప్పలేకపోవచ్చు. అది ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోవచ్చు. తల్లిదండ్రులుగా మాకేమైనా చెప్పగలుగుతారమ్మా? మాకు చెప్పేది ఇదేనండి, మా అమ్మాయి బాధపడుతూ ఉండేది ఇలా నేను వచ్చాక అన్ని చెప్తానమ్మా, ఇదే లాస్ట్ మాతో చెప్పింది. అమ్మ నేను వస్తాను, నేను వాడు పెట్టేవన్నీ మీకు చెప్తాను, వాడు ఏంటి నన్ను ఎలా బాధలు పెడతాడో నేను చెప్పేది మీకు కొంచెమే, నేను వచ్చాక అన్ని చెప్తాను, అప్పుడు మీకు వెళ్ళమంటే వెళ్తాను, వద్దు అంటే మానేస్తాను. ఇదే చెప్పవలసింది. మనం అందరం కలిసి మాట్లాడుకుని తీసుకున్న నిర్ణయం. ఒక 6 నెలల్లోని 5 నెలల్లోని సాంప్రదాయాలు మానుకుని మనం తెచ్చుకోలేం కదండి ఆడపిల్లని. అలా అని మేము అనుకుని తను కూడా అలాగే చెప్పడం జరిగింది మాకు. అమ్మ నేను రాను, నేను వచ్చి ఇవన్నీ చెప్తాను మీకు, మీ అందరూ ఫ్యామిలీ అందరూ ఏం చెప్తే అదే వింటాను అని చెప్పడం జరిగింది. ఈలోగానే వాడు ఏంటి చేశాడు అన్నది అమ్మాయి చెప్తుందనే భయంతోనే ఇలా చేశాడని మాకు అనుమానంగా ఉంది. అయినా అంత అర్ధరాత్రి అప్పుడు అక్కడ తీసుకుని వెళ్ళి తనను చంపవలసిన పని లేదండి. ముస్సోరిలో ఏం జరిగి ఉండొచ్చు అని మీకు అనిపిస్తుంది? ముసూరి అనేది కొంచెం బాగానే ఉందండి. ముందు వెళ్ళే ఏరియా అంతా చాలా బాగుంది. అసలు అదొక టూరిస్ట్ ఏరియా సార్, అది అందంగా ఉంది, చాలా అందమైన ఏరియా. అలాంటిది అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళదు. కియాన్స్ హోమ్ స్టే అన్నది అది ఒక శ్మశానం లాంటిది. అక్కడ నాకు తెలిసి మన మనిషి ఎవరు వెళ్ళరు.
ఎవరు ఎలాంటి వాళ్ళు వెళ్తారు అంటే ఒక కిరాతకులు, అటువంటి మా వాళ్ళే అక్కడికి వెళ్ళి ఉండగలరు. ఈ అమ్మాయిని 11:30 టైంలో తీసుకెళ్ళాడంటే ఆ రూట్ అది చూసాం మేము, పగలు వెళ్ళాం. చూడడానికే భయంకరంగా ఉంది. అక్కడ ఇంకెవరు ఉండరండి, ఆ చుట్టుపక్కల ఎవరు ఉండరు. కొంచెం 1 కిలోమీటర్ దూరంలో ఒక చిన్న హోటల్ అంటే చిన్నది ఏదో ఉంది, కాఫీ షాప్ లాంటిది అంతే. ఆ కిందకి తీసుకెళ్లాడు. అక్కడ తీసుకుని వెళ్ళి మరి అక్కడ ఏంటి చేశాడు అన్నది తెలియదు అండి. మాకు 14వ తారీఖు రాత్రి 11:30 నుంచి 16వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు జరిగిందంతా కావాలండి. మా వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి కనీసం మా వారే వెళ్ళారు, బాడీ కూడా చూపించలేదు, ఒక ఫేస్ చిన్నది చూపించారట అంతే. మా వాళ్ళు అసలు ఏమి చూడలేదు, ఏమి తెలియదు వాళ్ళకి ఎలా జరిగిందని. చూపించమన్నా వాళ్ళు అసలు చూపించకుండా తీసుకెళ్తారంట. అది పోస్ట్ మార్టం దగ్గర తీసుకెళ్లేటప్పుడు శ్రీచరణ్ కాల్ చేసి చెప్పాడా మీ పాప ప్రాణాలు పోయాయని చెప్పి? అవునండి, ఉదయాన్నే చేశాడు. అబ్బాయి రాత్రి 1:30కి ఒక ఫోటో పెట్టాడు. నాకు ఎప్పుడు మా పాప పెళ్ళి ఇన్నాళ్లలోనే ఆ అబ్బాయి అలా ఫోటో పెట్టడం నేను చూడలేదు. అలాంటిది వాట్సాప్ లో కూడా ఆ అబ్బాయి అమ్మాయి కలిసిన ఫోటో ఆ అబ్బాయి వాట్సాప్ లో నేను ఎప్పుడు చూడలేదు. అదే ఫస్ట్ టైం చూడటము. మాకు ఫోటో పంపించింది ఫస్ట్ టైం, అదే నేను చూడడం. అబ్బాయి అంటే తను బాగా ఉన్నామని నాకు చెప్పడానికి. మీకు ఆ ఫోటో పంపించి ఏమని చెప్పాడు మీకు? ఏం లేదండి, రాత్రి 1:30 పెట్టాడు. నేను ఉదయాన్నే లేచి చూశాను. ఉదయాన్నే ఫోన్ చూశానండి, ఈ ఫోటో చూస్తున్నాను ఇంకంతే. మా వారికి మాత్రం ఫోన్ వచ్చింది, అండ్ నార్మల్ ఫోను. అది రింగ్ వినిపించలేదని వెంటనే నా దాని నుంచి ఎందుకో చేశాడు కదా అని మేము మళ్ళీ ఫోన్ చేశాను ఇంట్లో వేరే ఫోన్ నుంచి. చేస్తే ఒకటే అస్త దీంట్లో పడిపోయి ఉంది, చలనం లేకుండా ఉంది గాయత్రి అనే ఒక మాట చెప్పాడు అబ్బాయి. అంతే, మాకు చెప్పడమే, అది ఇంకేం లేదు. అయితే ఈయన అన్నారు అలా ఎలాగ అవుతుంది, నువ్వు ఏదైనా చెయ్యి, చలనం అంటే హార్ట్ బీట్ అది చూడు, మామూలుగా చూడు, లేదా అంటే హాస్పిటల్ వాళ్ళని పిలిచి చూపించు అన్నారు. మాకు చెప్తే మేమేం చేస్తాం అన్నట్టు మాకు ఐడియా లేదు కదా అనుకున్నాం అలా అని. అంటే మరి 10 నిమిషాల్లో వాళ్ళ అమ్మగారికి నాన్నగారు బయలుదేరిపోతున్నారు. అంటే మాకన్నా ముందే వాళ్ళకి చేసి ఉండొచ్చు, వాళ్ళ చుట్టాలు అందరూ ఉన్నారు, వాళ్ళకి ముందే చేసి ఉండదు. మాకు 8 గంటలకు చేశాడు, 8:15 లోపు చేసి ఇలా చెప్పాడు అంతే, ఇదే మాట. ఇలాగా ఫ్లైట్ టికెట్ మేము ఎలా వెళ్తామంటే మాకు తెలియదు. మా అమ్మయ్య మాకు అన్ని తనే తీసుకెళ్తుంది, తనే చూపించింది, ఏదైనా తనే. మాకు తెలియదు ఫ్లైట్లు గట్రా చేయించుకోవడం. ఆ అబ్బాయి గడితే ఎందుకు నేను చేయించేస్తాను అని మరొక 1 గంటలోనే, అంటే గంట కూడా ఉండదు, 45 నిమిషాల్లోనూ ఫ్లైట్ టికెట్లు పంపించాడు మా ఇద్దరికి. అత్తయ్య గారు మామయ్య గారు నిద్ర వచ్చేయండి అనేసి. అప్పుడు ఏంటైందంటే ఏం చెప్పడు. వీడియో కాల్ చేశాడు, వీడియో కాల్ కూడా అబ్బాయి రికార్డు చేసుకుంటాడు. ప్రతిదీ పిన్ టు పిన్ రికార్డ్ చేస్తాడండి, ఎవరితో ఏం మాట్లాడినా చేస్తాడు. ఆ అబ్బాయి ఏం మాట్లాడతాడో అది మ్యూట్ లో పెట్టుకుంటాడు. మనం ఏం మాట్లాడుతూ అదే మా అమ్మాయికి కూడా అదే చేసుకుంటాడు. తను ఏం మాట్లాడుతుందో అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకోవచ్చు నాకు తెలిసి. ఇద్దరు మాటలు ఉంటేనే కదండి, భర్త గట్టిగా అంటేనే కదా భార్య బయటపడుతుంది. ఆ అబ్బాయి మాటలు ఏది బయటకు రావు, అమ్మాయి మాటలు మాత్రమే బయటపడతాడు ఏదైనా సరే. అది ఆ అబ్బాయిలో ఉన్నది, చాలా చాలా క్రిమినల్ మైండ్. ఇలాంటి వాడు అనేసి మాకు ఇప్పుడే తెలుసుకున్నాం. ఇంకా చెప్పిన మాటలు అవి ఇవి ఏవో చెప్తూ ఉంటారు, అవన్నీ చూసి నాకేంటి ఇలాగా అనేసి అనిపించింది. ఇలాంటి వాళ్ళు ఉంటారా అనేసి, ఇంత క్రూరులు, ఇంత మృగంలా ప్రవర్తిస్తారా అని. ఆ అబ్బాయి అయితే పచ్చి మృగం అండి, ఇంకా ఇంతకన్నా నేను చెప్పలేను. ఇది ఆడపిల్లల తల్లిదండ్రులు అందరికీ నేను చెప్తున్నాను. అంటే మా పిల్లలు చాలా పెద్ద డిస్కషన్ అవ్వడానికి 2 కారణాలు. ఒకటి, మీ పాప హెల్త్ కండిషన్ విషయంలో అంటే ఏదో లో బీపీ ఉందని చెప్పాడని చెప్పేసి ఒకటి విన్నాం, దానివల్ల జరిగి ఉండొచ్చు అని కూడా అతను అన్నాడని చెప్పి మేము విన్నాం. రెండోది, మీరు అంటే ఎవరి పిల్లలకి సంబంధించిన హ్యాబిట్స్ అయినా పబ్లిక్గా షేర్ చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు. సో జస్ట్ మేము అడుగుతున్నాం, ఈ విషయం కేసులో వచ్చింది కాబట్టి. అంటే డ్రింక్ చేసింది, తను వైన్ తీసుకుంది అని చెప్పాడని చెప్పారు. అంటే తనకి ముందు అలవాటు ఉందా, లేకపోతే అదే ఫస్ట్ టైం అని మీరు అన్నారంట, నిజమేనా? తనకి అలవాటు లేదండి, ఉంటే చెప్తుంది. నేను ఒక ఫ్రెండ్, నేను ఒక చెల్లి, ఒక అక్క, నేను అన్ని తనకి. నాకు దానికి ఏమి మధ్యలో భేదాలు ఏముండవు, అన్ని నేనే తనకి. ఇంట్లోని తను నేనే, ఎందుకంటే తండ్రితో చెప్పలేని కూడా నాకు చెప్పుకుంటుంది. అలాంటి ఏమీ నేను చెయ్యలేదు. అలాంటి వాటిని నేను వెళ్తాను, ఒక పబ్కి వెళ్తాను, దీనికి వెళ్తాను అంటే దీంతో వెళ్ళాలండి కంపల్సరీ. మీకు తెలియదే ఉంది, ఐటీలో చేసిన వాళ్ళు ఆడ మగ తేడా లేదు, వెళ్ళొచ్చు. కానీ అక్కడ నా లిమ్స్ నేను ఏంటన్నది నాకు తెలుసు. వాళ్ళు అలాగే అంటారు నన్ను ఎప్పుడు.
వాళ్ళు ఏదైనా నాన్ వెజ్ ఆర్డర్ పెట్టుకొని వాళ్ళు ఇవి చేసుకుంటారు. దీనికి ఇలాంటివి అక్కర్లేదని నాకు ఒక విధంగా మాట్లాడుతుంటారమ్మా. అయితే అనుకొని అంటాను నేను. వాళ్ళు అయినది తీసుకున్నప్పుడు నాకు సాఫ్ట్ డ్రింక్ ఏదైనా తెచ్చిస్తారు, తాగితే తాగుతాను. అదైనా సరే నాకు తాగాలంటే నేను ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికి మాత్రమే వెళ్తాను అలాంటి వాటికి. నాకు దానికి ఫోటోలు తెచ్చి ఎక్కడికి వెళ్ళినా ఆ ఏరియా ఫోటో తీసుకోవాలి, ఆ ఏరియా చుట్టుపక్కల తీయాలి, దానికి ఒకటి ఏదో రాసుకుని పెట్టుకోవాలి. అది దానికి కావాల్సింది. అంతే తప్ప ఇలా చిన్న చిన్నవి చేసే మెంటాలిటీ అయితే కాదు. దాని ఆరోగ్యం కూడా ఈ రోజు వరకు మాకు 27 ఏళ్ళు మా అమ్మాయి. ఈ రోజు వరకు మేము ఒక రోజు మా పాప కోసం అని హాస్పిటల్లో ఉండడం మాకు తెలియదు ఈ రోజు వరకు. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా నమ్మవలసిన విషయం అది. ఎందుకంటే ఎప్పుడు దానికి ఒక చిన్నది ఆ ఆరోగ్య సమస్య అన్నది రాలేదు. ఈ జలుబు దగ్గు వస్తేనే మేము కంగారు పడిపోతూ ఉండేవారం. అయినా అది పేజీగా తీసుకునేది. ఇది ఇలాంటి వాటికి ఎందుకు లొంగిపోతామని. అలాంటిది దానికి ఎప్పుడు అలాంటి ఇవి కూడా లేవు. లో బీపీ అంటున్నాడు. లో బీపీతో చనిపోయేదే కాదండి, డాక్టర్లు కూడా చెప్పారు. హై బీపీలు గట్రా ఉంటే ఏమో తప్ప లో బీపీకి ఇలాంటి ఏమి రావు, బ్రెయిన్ స్ట్రోక్ రాదు. అంటే వాడికి ఏది నోటికి వస్తే నువ్వు రాసిస్తే అయిపోతుందండి. నీకు నోరు ఉంది, నీకు ఇది ఉంది చెప్పేస్తే వినేస్తారు అంటే ఎవరు వింటారు? ఇలాంటివి వినాలి. మెజిస్ట్రేట్లు అన్ని కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ చూసుకుంటాయి అవి. అంటే నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను వాడే చేస్తాడని. విచారణ జరుగుతున్న ఈ తీరు మీద మీరు హ్యాపీగానే ఉన్నారా? అంతా బాగా జరుగుతుందని మీకు అనిపిస్తుందా? ఇంకా మీకు ఏమైనా అసంతృప్తి ఉందా? అరెస్ట్ వరకు వచ్చాము మేము. చాలా మన ప్రభుత్వాలు అక్కడ ప్రభుత్వాలు అందరూ సహకరించబట్టే కదండి ఇంతవరకు వచ్చాము. కొంచెం మాకు అనిపించింది, కానీ ఇంకా ఉందండి, ఇంకా ఉంది. అప్పుడే అయిపోలేదు. మేము అప్పుడే సంతోషపడేది ఏం కాదు. ఇది మా పిల్లని ఎలాగా మేము తెచ్చుకోలేము. కానీ మరొక అమ్మాయి జోలికి అబ్బాయి వెళ్తే తగిన గుణపాఠం కావాలి అనేదే నా కోరిక. ఇంకెప్పటికీ జీవితంలో అమ్మాయిలతో మనం ఇచ్చేయకూడదు. అమ్మాయిలు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు, లేదని నేను అన్నాను, అమ్మాయిలనే అంటాను. కానీ ఇలా అదండి, అది అన్ని రకాలుగా ఉంటుంది. మీకు తెలియదు, వాళ్ళకి తెలియదా అండి? పెళ్లి అనేది పెళ్లి చూపులకు వెళ్తాము, పెళ్లి అనేది బంధుమిత్రులతో కలుస్తావు, తల్లిదండ్రులు ఏంటి, కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు అనేది నీకు తెలియదా అండి? అప్పుడే తెలిసిపోతుంది. అప్పుడు నీకు నచ్చితే చేసుకో, నచ్చకపోతే వదిలేయి. అంతేగాని ఇలా పెళ్లి అయిపోయిన వెంటనే నాకు నచ్చలేదు అని ఒక 2 ముక్కల్లోని అమ్మాయి జీవితాన్ని నేను ఆశ్రయించాను. నువ్వే వదిలే, నీకేం హక్కు ఉన్నాయి, నీకేం రైట్స్ ఉన్నాయి? ఒక ఈ రోజు అమ్మాయి కాళ్ళ మీద తను నిలబడుతుంది. తనకు నువ్వేమి పెట్టవలసిన పనే లేదు. తంటే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీకు అప్పుడే తల్లిదండ్రులు తీసుకెళ్ళి వదిలే నేను చెప్పవలసింది. అండ్ మీ పాపని ఇలా ఇబ్బంది పెట్టడానికైనా, అంటే అలా అనుమానించడం, తనని ఇబ్బంది పెట్టడం, హింసించడం, ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, దీనికి కారణం కేవలం అతని మానసిక స్థితే అలా ఉంది కాబట్టి అలా చేస్తున్నాడా? ఇంకేమైనా కారణం ఉండే అవకాశం ఉందంటారు? అంటే డబ్బులు కానీ, ఇంకేదైనా రిలేషన్షిప్స్ కానీ, ఇలాంటివి కూడా ఏదైనా రీజన్ ఉందా? మీ అవగాహన ఎంతవరకు ఉంది ఈ విషయంలో? మా ఇంటికి కూడా అమ్మాయి ఇల్లు కొన్నదండి రీసెంట్ గా. అమ్మాయి తాతరు పెట్టేవాడంటే ఇంటికి కూడా, అది కూడా ఏప్రిల్లో పెట్టాడంట. ఆ ఇల్లు మీ అమ్మగారి పేరు ఎందుకు, నా పేరు కూడా ఉండాలి, మీ అమ్మ మీ వాళ్ళకి కాదు మన ఇద్దరి పేరు మీద ఉండాలి అని ఎంతో టార్చర్ పెట్టాడంట. ఆ మాట కూడా చెప్పింది మా అమ్మాయి. అస్మాన్ ఇదే మాట అడుగుతుంటాడమ్మా, ఏం చెప్పమంటావు అనేసి అనేది. నేను సరదాగా ఇంత ఇలా వస్తుంది అనుకోలేదండి. మాకు ఉన్న ఒక అమ్మాయి అండి, మాకు ఏ ఆస్తి ఉన్నా దందే, ఆ అబ్బాయిదే, తనకే సొంతం. అలాంటిది ఆ చిన్న మాట ఎందుకంటాడులే అనే ధోరణిలో ఉండిపోయానే గానీ ఇంత టార్చర్ చేస్తున్నాడు అనుకోలేదండి. ఇంత ప్రాణాలు తీస్తాడని మృగం అనుకోలేదండి నేను. అంటే మేము అంతా ఇంత సంస్కార కుటుంబంలో ఉన్నవాళ్ళం కాబట్టి అలాంటి చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు మాకు లేవండి. ఆ అబ్బాయి ఇంత చెడుగా ఆలోచించి దాని ఎదుగుదలను చూడలేక అలా చేసాడేమో అని నాకు అనిపిస్తున్నది. దాని సపోర్ట్ తల్లిదండ్రులు కూడా ఉండొచ్చునండి, తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. వాడికి ఒక చెల్లి ఉంది, తను కూడా ఉండొచ్చు. ఆ ముగ్గురు అందరూ కలిపే చేయొచ్చునేమో. ఇప్పుడు నాకు అలా కూడా అనిపిస్తుందండి ఇలాంటివన్నీ చూసి. చెల్లి, ఇప్పుడు మీరు అంటున్నారు అతనికి ఒక చెల్లి ఉంది, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసి ఉండొచ్చు అంటున్నారు. వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ జరగడానికి ముందు కానీ వాళ్ళ బిహేవియర్లో ఏదైనా చేంజ్ ఉందా? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీరు మరి అతనే చేశాడని మీరు కంప్లైంట్ చేసి ఇదంతా చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడారమ్మా మీతో ఈ అంశం గురించి? వాళ్ళు ఎందుకంటే ఆ అబ్బాయిని ఇచ్చేయాలి, కాసుకొని కూర్చోవాలి, ఆ అబ్బాయి కోసం లాయర్ని ఎందుకంటే పెట్టుకోవాలి? నువ్వు చేసావా లేదా? ముందు వెళ్ళి, నీ భార్య అది, నువ్వు వెళ్ళు, నీ స్థానం అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి నిరూపించుకో. నా భార్య నేను ఎందుకు చంపుతానని నువ్వు మాట్లాడలేవా అని వాళ్ళు అనలేరండి. ఎందుకు ఇన్నాళ్ళు దాంగోవాలి? ఇప్పుడు దాంగున్నంత మాత్రం నేను ఆగిపోవు కదంటే ఇంకా ముందుకు వెళ్తుంది కేసు.
ఇప్పుడు ఇంకా బలపడిపోతుంది. ఎందుకంటే నేను ఊరుకోను. ఈ 15-20 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఆ మమ్మల్ని ఇద్దరిని తల్లిదండ్రులుగా చూసుకుంటాను అన్న వాడివి ఈ రోజు నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు, నడు రోడ్లో ఉంచు. ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్నగారికి ఫ్లైట్ టికెట్లు కొని పంపించేసి మీరు ఢిల్లీ వచ్చాడంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్తాం? నువ్వు తల్లిదండ్రులు అనుకున్నావు నా పిల్ల పోయిన తర్వాత. చూడండి అవన్నీ యూట్యూబ్ లోనే గట్రా వస్తుంటాయి వాడి వీడియోలు. అలానే నువ్వు ఎందుకు అందరికీ మీడియా ముందు చెప్పావు? ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేమంటే ఇలా తిరగాల అంటే చెట్టు పట్టుకుని మేము తిరిగితే నీకు సంతోషమా? అంటే ఇలా చెయ్యాలని నువ్వు నిర్ణయించుకున్నావా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎలా వస్తున్నాయి ఈ మాటలని నాకు అర్థం కాకపోతే. అబ్బాయి అలా చెప్పేస్తుంటే ఎక్కడ ప్రభుత్వం, ఎక్కడ ఈ మీడియా అయినా ఇవైనా ఎలా నమ్ముతారండి? చట్టం అనేది నమ్ముతుందా? ఆ చట్టం అందరికీ ఒకటే కదండి, సమానమే అండి. అలాంటిది వాళ్ళు ఎలా నమ్ముతారు వాళ్ళు చెప్పే మాటలకి? ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు బయటకు రా, వచ్చి చూపించంటే ఏదో లొంగిపోవాలని వచ్చాడు. ఇంకా ఏముందో, ఎందుకు లొంగిపోవాలి? ఇంకే దారుణాలు లేవు కాబట్టి ఇంకేం చేయలేక వచ్చాడు, సరెండర్ అయ్యాడు. కానీ సరెండర్ అయ్యే దాంట్లో ఇంకా వాస్తవాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వెలికి తీయాలి. అన్ని విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో జనరల్గా తెలుస్తాయి. ఒకవేళ అతను ఏదైనా చేసుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా, ఇంకా రావాలమ్మా? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుంది అన్నమాట కరెక్ట్ పాయింట్ మీరు అడిగారు. ఈయన మా వాళ్ళు వెళ్ళేటప్పటికి చెప్పారు ఇలా అని, ఎయిర్పోర్ట్ లోని వెళ్ళిపోయే ఫ్లైట్ వెళ్ళేటప్పుడు చెప్పాడంట ఇలాగ అయిపోయింది అనేసి. చనిపోయింది అన్నప్పుడు ఈయన గట్టిగా చెప్పారంట, ఎక్కడ ఏమైందో అక్కడే ఉంచండి, బయటకు తేడానికి వీలు లేదు తండ్రిగా నేను వచ్చే వరకు అని ఈయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మనుషుల మృగాల, వీడు ఏమైనా ఇచ్చేయకుండా వాళ్ళు అలా చేస్తారా? తీసుకొచ్చేసారు కిందకి. అంటే పంచనామా కూడా మావేమి అక్కర్లేదు, మా పేర్లు అక్కర్లేదు, మేము ఉన్నామని అక్కడ తల్లిదండ్రులుగా మాకు ఇది కూడా లేదు. తర్వాత పోస్ట్ మార్టం తీసుకొచ్చిన తర్వాత ఈయన 12 గంటలకు వెళ్ళారు. అప్పుడు ఈయన చూపించకుండా ఆ ముందు రోజు రాత్రి చేరిన ఆయనకి 12 గంటలు చూపించకుండా మరుసటి రోజు 10 గంటలు చూపించి చిన్న మొహం కళ్ళు చూపించారంట అంతే. మొత్తం ఓపెన్ చేసి గుండెల వరకు చూపించండి అక్కడ ఏముందో ఏం చేశాడో నేను చూస్తానంటే ఏమి చూపించలేదు, మొహం కట్టేశారు, మొత్తం అన్ని కట్టేసి పోస్ట్ మార్టం తీసుకుని వెళ్ళిపోయారంట. ఈయనకి సంతకాలు లేవు, ఏమీ లేవు. అక్కడ తీసుకెళ్లిపోయి చేసిన తర్వాత మాకు డౌట్ వచ్చింది అక్కడ. అది మేము ఆ డౌట్ లో పెట్టాం. ఎందుకంటే ఇలా ఎందుకు జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో వాడు అదే మాట పట్టుకుని కూర్చున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్నగారు అదే అన్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అప్పుడు చూద్దాం అంటే అక్కడికి ఏం జరిగింది అది కూడా కావాలి కదండి మనకి. అందుకనే మేము మళ్ళీ అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమి రాలేదు ఇంతవరకు, వస్తుందని ఆస్తా ఉన్నాము. ఏదైనా మేము అక్కడ డెహ్రాడూన్ అంతా సపోర్ట్ చేస్తారు, మన ఏపీ అంతా సపోర్ట్ చేస్తున్నారు. స్టేట్ గా దీనికి కూడా వెళ్ళాము, అన్ని జరుగుతున్నాయండి. ఏదైనా న్యాయం కోసమే పోరాడుతున్నాను. మా పిల్లలకి తిరిగి రాదు, ఇది తెలిసింది అందరికి, వాస్తవం ఇది. కాకపోతే అలాంటి ఆడపిల్లలకి జరగకూడదు. తప్పుడు పిల్లలు ఉంటారు, తప్పు చేయని వాళ్ళు ఉంటారండి, ఇది కూడా తెలుసుకోవాలి, మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. ఇదే నేను అనుకున్నవి, నేను చెప్పవలసినవన్నీ. ఇంకేమైనా మీకు ఉంటాయి అడగండి, చెప్తాను. అమ్మా ఇప్పుడు రాధా గాయత్రి ఫాదర్ అక్కడే ఉన్నారా, మీతో పాటే ఉన్నారా? ఉన్నారండి, ఆయన బయట ఉన్నట్టున్నారు. ఆయన ఏమన్నా మాట్లాడగలుగుతారమ్మా మాతో? ఒక్క మాట, అంత ఎక్కువ అవసరం లేదు, మాట్లాడతారు ప్లీజ్ ఒకసారి ఇవ్వరా? సార్ ఏది ఎవరు ఏం చేసినా న్యాయం కోసం పోరాడుతున్నాం, అందరూ సపోర్ట్ కావాలి. మీకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం అమ్మా. ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆర్టీవీ కూడా మొదటి నుంచి చూపిస్తుంది. ఆల్ ఇండియా దీంట్లోకి వెళ్ళిందండి, ఇది అందరు సపోర్ట్ మాకు కావాలి, ఉంటేనే పోరాడతాము. ఈ కేసులో న్యాయబద్ధంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ కేసుని మొదటి నుంచి మేము ఆర్టీవీ కూడా ఫాలో అప్ చేస్తున్నాం, శ్రీచరణ్తో మాట్లాడాం, ఏమేం జరుగుతుంది అనేది మేము మొత్తం చెప్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది, ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు మా మద్దతు ఉంటుంది. మీకు వ్యాఖ్యలు రాస్తున్నారండి, అది కూడా అనవసరంగా అమ్మాయిల మీద వేస్తుంటారు, అవి కూడా కొంచెం చూసుకోవాలి. అదే చెప్పాలి, అది అంటే ఎవరు రాస్తున్నారో మాకు తెలియదు. మా వరకు అయితే మేము ఖచ్చితంగా ఈ కేసులో మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నాం. ఒక్కసారి సుధాకర్ గారు అమ్మా ఫాదర్ పేరు? నందు మరి కాసేపట్లో వాళ్ళ తండ్రి సుధాకర్ గారు కూడా మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఆయన వస్తున్నారు. మీరు విన్నారు కదా, వాస్తవానికి ఒక మానవ మృగం మాదిరిగా అతను వ్యవహరించారు. ప్రధానంగా చూసుకుంటే రాధా గాయత్రి భర్త శ్రీచరణ్ కుటుంబ సభ్యులకు, అంటే కుమార్తె ఈ లోకంలో లేరు కాబట్టి ఒక కొడుకు మాదిరిగా ఉంటానంటూ చెప్పాడు. కానీ అంత్యక్రియల ప్రక్రియ 14 రోజులు కొనసాగాలి. కానీ ఆ ప్రక్రియ ముగియకుండానే, అంటే పోలీసుల ఒత్తిడి ఒకవైపు పెరగడం, అలాగే మీడియా నుంచి కూడా, సమాజం నుంచి కూడా చాలా ఒత్తిడి పెరిగింది. ఖచ్చితంగా శ్రీచరణ్ ఈ వ్యవహారం చేసి ఉంటాడని,
అందుకు అతను పరారై ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రాధా గాయత్రి తండ్రి కూడా మనతో ఉన్నారు నందు, సుధాకర్ గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ సుధాకర్ గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. సుధాకర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్. సార్ చాలా వరకు వివరాలన్నీ కూడా మేము రాధా గాయత్రి గారి మదర్తో మాట్లాడాము ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పుడు మీరు కూడా ఇద్దరు కలిసి ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. సార్ కీలకంగా మీరు ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా అతనే మీ పాప ప్రాణాలు తీశాడు అని చెప్పడానికి మీకు నమ్మకంగా అనిపించే ఏదైనా ఒకటి రెండు విషయాలు మాకు చెప్పగలుగుతారా సార్? నమ్మకం అంటే అండి, మనిషి వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలండి. వీళ్ళు వాడు ఏ రోజైతే మా అమ్మని పెళ్లి చేసుకున్నాడో వాడు ఒక చారిష్ లా ప్రవర్తించాడండి. అదే మాకు ముందుగా తెలుసుంటే మేము వెళ్ళాం కదండి. అంతే కదా. వాళ్ళ తల్లిదండ్రులకి తెలిసి ఉంటుంది. వాడు ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ ఢిల్లీలోనే, వీడు ఎక్కడెక్కడో చదువుకుని ఏవేవో చేసి ఇవన్నీ చేశాడు వీడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు చేయాలి కదండి. వాడు మెంటాలిటీ ఏంటి ఇది అది అని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మా కొడుకు ఇది అది అని చెప్పారు. మా అబ్బాయి ఇది నోట్లో వెళ్ళిపోయిన కొరకలేని వాడు ఇది అని చెప్పుకొని వచ్చేవారు వాళ్ళు. మేము అన్ని ప్రూఫ్లు పెళ్లి అయిన తర్వాత మా అమ్మాయిని ఎంత ట్రాగర్ పెట్టాడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత వాచ్ మ్యాన్ సీసీటీవీ ఫుటేజ్ అని చెక్ చేయించాడు. ఈ ప్రూఫ్లు లేకుండా మాట్లాడకూడదు. నేను ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళి మా అమ్మాయి, నేను, మా మిస్సెస్ ముగ్గురం కలిసి వాచ్ మ్యాన్ వీళ్ళందరి దగ్గర ప్రూఫ్లు సంపాదించావు నేను ఏంటి చెప్పి సంబంధించాక ఢిల్లీ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ముందు పెట్టావు. ఏంటిది మీ అబ్బాయి చేసిన పరిస్థితి, మీ అబ్బాయి మారుతాడా, శుభ్రంగా ఉంటాడా, ఉండడా? ఆవిడే వాడిని తిట్టుకోవడం జరిగింది మా ముందు. వాళ్ళు కొట్టారా? కొట్టింది ఆవిడ. ఒక కుక్కను కూడా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టింది ఆవిడ. ఎందుకంటే ముందు ఏమీ లేకుండా మేము మా ముందు డిస్కస్ చేసే కూర్చుని అచ్చా నేను అటువంటి చేయలేదు అది ఇది చేశాడు. నేను ప్రూఫ్లన్నీ ఆవిడ ముందు చెప్పి చూపించిన ఆవిడ అటుపక్క నుంచి కూడా వాళ్ళ చేత కూడా మాట్లాడింది. ఆ వాచ్మెన్ చేత ఆవిడ చేత వాయిస్ కూడా మా దగ్గర ఉంది. అన్ని ప్రూఫ్ మా దగ్గర ఉన్నాయి ప్రెసెంట్. ఇప్పుడు వాడు ఒక భార్య ముందు, అత్తమామల ముందు తండ్రితో దెబ్బలు తిన్నాడు. వాడు అందరూ నీచుగా ఆలోచించండి మీరు. అదేలేండి. అది ఇప్పుడు అరెస్ట్ చేశారని మేము కూడా వింటున్నాం. అంటే ఈ కేసు విచారణ జరుగుతున్న తీరు మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కేసు అంటే విచారణ జరుగుతుందండి. వాడు ఎందుకంటే అన్ని దారులు మూసిపోయి కాబట్టి 25 రోజుల నుంచి ప్రజలని, ఇటు పోలీసులు కానీ ఇటు మీడియా వాళ్ళు కానీ అందరినీ పరుగులు పెట్టించాడండి. తప్పు చేసిన కూడా పరిగెట్టాడు. మేము మా పాపను కోల్పోయి మేము 25 రోజుల నుంచి డెహ్రాడూన్లోనే ఇచ్చేసామండి. మేము వాడి గురించి వేటాడుతున్నాం, వెతుకుతున్నాం, ఇచ్చేస్తున్నాం. అటు పోలీసులు వెతుకుతున్నారు, ఇటు ప్రభుత్వం వెతుకుతున్నది, ఇటు మీడియా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఏంటి వాడు ఏమైనా సహాయిగా ఎక్కడో వాళ్ళు ఏం చేస్తారు నన్ను, వాడు ఆ ఏరియా తీసుకునేది కూడా మనిషి అన్నవాడు వెళ్ళండి. ఎంత అన్నం తింటున్న మనిషి అయితే వెళ్ళడు. అటువంటి ఏరియాకి వెళ్ళాడంటే వాడు ఎంత కిరాతకంగా ఆలోచించాడో మీరు ఆలోచించండి. అదేలేండి. సుధాకర్ గారు, ఇప్పుడు శ్రీచరణ్ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? మీరేమో అతనే చేశాడని చెప్పి ఇంత ఫైట్ చేస్తున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ మీతో మాట్లాడడం కానీ లేదంటే దీని మీద రెస్పాండ్ అవ్వడం కానీ ఏదైనా ఉందా? వాళ్ళు ఏమంటున్నారు అసలు? వాళ్ళు మాతో మాట్లాడలేదు కదండి. ఇప్పుడు వాళ్ళు అబ్బాయి తప్పు చేయలేదని అన్నప్పుడు మాతో చెప్పాలి కదా, వాళ్ళు వచ్చి మాట్లాడాలి కదా. వీళ్ళెవరండి పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నానికి వీళ్ళ డాక్టర్లా ఏంటి? ఇప్పుడు అక్కడ ఎవరెవరో వీళ్ళు మేనేజ్ చేశారేమో ఒక లెవెల్ అనేది. ఇప్పుడు దొంగతనం ఇటువంటి 4 రోజులు 3 రోజులు తాగుతాయండి, లైఫ్ లాంగ్ తాగదు కదా.
వాళ్ళు ఎలాగని చెప్పేస్తారు డైరెక్ట్ గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అనుకుంటున్నా వచ్చారు మొదటి నుంచి. వాళ్ళకి ఏంటి తెలుసు పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి? వాళ్ళు మా అబ్బాయి ఏం తప్పు చేయలేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ చూద్దాం. వాళ్ళ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫస్ట్ వచ్చారు, మా అమ్మాయి అంత్యక్రియలకి గట్టాను. ఆ అబ్బాయి 4 రోజులు ఇక్కడ ఉన్నాడు, మీడియాకి వాటికి వీటికి ఏవో స్టేట్మెంట్ ఇచ్చాడు. మాకు హోటల్లోనేమో మాకేమోని వాళ్ళేంటి వైన్ ఏమోని ప్యాకేజీలు ఇస్తారండి వైన్లు గట్టాను. వీడు ఇచ్చే 5,000 2,000 హోటల్ రెంట్ కడతాడు. వాడే వీడు 10,000 రూపాయలు 5,000 రూపాయలు వైన్ ఇవి తాగుతాడండి. వాడు ప్యాకేజ్ ఇస్తాడా? ఎవరికండి వీడు కథలు చెప్తాడు? నేను వెళ్ళి ఓన్ గా వెళ్ళి అక్కడ అన్ని డీటెయిల్స్ కొనుక్కున్నాను. వాడు వీడు 11వ తారీఖున రూమ్ బుక్ చేశాడు. అంటే వీడు ఎంత క్రిమినల్ పైన ఇంట్లో తల్లిదండ్రులకు తెలియదు, ఇటు మాకు తెలియదు, మా అమ్మాయికి కూడా తెలియదు. ఏమనంటే సర్ప్రైజ్ అంటున్నాడంట. వీడు బర్త్డే 14 అయితే 14 నైట్ ఎవరైనా హోమ్ స్టే తీసుకున్నాడు. 14 ఇప్పుడు ఇన్ని బర్త్డేలు చూసిన ప్రజలు దేశం మీద అందరికీ 14వ తారీఖు బర్త్డే అయితే 13 నైట్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు. వీడు 14వ తారీఖు రాత్రి 12 గంటలకు అక్కడ హోటల్ రూమ్ ఇవన్నీ డెకరేట్ చేసుకుని ఇవన్నీ అంటే వీడు ప్లాన్ గా తీసుకెళ్ళాడేమో. వీళ్ళేంటి సెంటిమెంట్ పెట్టుకున్నారండి ప్రతి ఒక్కరు బర్త్డే. వాళ్ళకి వీడి బర్త్డేకి ఎంజాయ్ చేయాలి, వాడికి ఎవరైతే నచ్చదో వాళ్ళకి బర్త్డే సెలబ్రేట్ గా బర్త్డే ఇవ్వాలని ప్రతి ఒక్కరు పెట్టుకుంటున్నారు. ఓకే, చూద్దాం. అంటే ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు అంటున్నారు. ఏం జరుగుతుందనేది చూద్దాం. మీరు ఫైట్ చేస్తున్నారు, మేము చూపిస్తున్నాం ప్రజలందరికీ మీరు ఎంతగా ఫైట్ చేస్తున్నారో మీ పాపకి న్యాయం జరగాలని చెప్పేసి. మేము కూడా కోరుకుంటున్నాం ఖచ్చితంగా ఈ కేసులో నిజం బయటికి రావాలి, మీ పాప ప్రాణాలకి న్యాయం జరగాలని మేము కూడా కోరుకుంటున్నాం. చూద్దాం సుధాకర్ గారు ఏం జరగబోతుంది అనేది చూద్దాం. మీరు స్ట్రాంగ్గా ఉండండి, మీరు మీ వైఫ్ మీరైతే ముందు స్ట్రాంగ్గా ఉండండి, హెల్దీగా ఉండండి. ఏం జరుగుతుంది అనేది ముందు చూద్దాం. మీ ఫైట్ ఎంతవరకు ఫలిస్తుంది అనేది ఫలించాలని అయితే కోరుకుంటున్నాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ మాతో మాట్లాడినందుకు. సో మనం చూస్తున్నాం కదా, రాధా గాయత్రి పేరెంట్స్ అయితే ఖచ్చితంగా అతను ఒక సైకో, అతను మనిషి కాదు, చాలా దారుణంగా తమ బిడ్డని చిత్రహింసలకు గురి చేశాడు, ఖచ్చితంగా అతనే చేశాడు ఈ హత్య అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికి పోలీసులు కనీసం అదుపులోకి తీసుకున్నారు, బట్ న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్తున్నారు. సో ఈ కేసు డీటెయిల్స్ వింటున్న మీకు విచారణ జరుగుతున్న తీరు మీద, ఆ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? మీరు కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు.